చేసుకుంటా నా డ్యూటీ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ప్రమోట్ చేయాలి, మెడికల్ రిప్రజెంటేటివ్ అంటున్నాను. చాలా మంది తెలుసు, బ్యాగ్ పట్టుకొని డాక్టర్ ప్రమోట్ చేయాలి. మళ్ళీ నేను సంతోషంగా ఆయన ఏరియాలో చేస్తున్నా. 2013 దాకా అదే పని చేస్తాను. 2013 దాకా చేస్తుంటే జీతం 1 తారీఖు వస్తుంది, 5 తారీఖు అయిపోతుంది. మా ఊరు ఎవరు చెప్పే కదా జీతం వస్తే లైఫ్ మారుతుందని. మారుతుందంటే ఇట్లా మారుతుందా అట్లా మారుతుందా చెప్పలేదు. అంతకుముందు కనీసం దోస్తులతో టైం స్పెండ్ చేస్తాం, 5 నిమిషాలు ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. ఆదివారం కూడా వర్క్ ఇస్తా పెడుతూ ఇప్పుడు మేము లైఫ్ అనుకోండి ఇంకా జర ముందుకు పోతే మారుతుంది కావచ్చు అని చెప్పి ఇంకా గట్టి కష్టపడడం మొదలుపెట్టిన. 4,000 2,000 3,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఇంకా జర గట్టి కష్టపడడం మొదలు పెడితే 2013లో నాకంటే 8 మంది సీనియర్లు ఉన్నా నన్ను బలవంతంగా ఇంటర్వ్యూతో తీసుకున్నా. మా అమ్మ నాయన ఇచ్చిన ఆస్తి ఏంది నాకంటే కనబడ్డది అంటే వెళ్ళి నాకు ఇస్తుంది సావరణ దత్తగా అది బయటకు వెళ్ళాలి. అటు పట్టుకొని పనిచేయడం అలవాటు నాకు, మా నాయన ఇచ్చిన వరం అది. కనబడ్డది అంటే అది వెళ్ళాలి బయటికి. వస్తుందా రాదానేమో ఈ గివప్ ఇచ్చడు మధ్యలో వదిలిపెట్టడు సవాళ్ళే రావాలి. అది అట్లా పనిచేయడం వల్ల కంపెనీ వల్ల అట్లా పనిచేయడం వల్ల వాళ్ళకి వర్క్ నచ్చి సైజులో నిన్ను ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి ఆంధ్రాలో కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకి మేనేజర్ చేసి 25,000 జీతం. మన జీతం అంతకుముందు 10,000 5,000 ఉండే, 4,000 5,000 కట్టి 10,000 జీతం 25,000 ఇచ్చినప్పుడు ఖుషి అవుతారు లేదా? మాట్లాడాలి. ఫుల్ ఖుషి అయిపోయారు. ఖుషిలో ఆగాక హైదరాబాద్ నుంచి బండి వేసుకొని మా అయ్య దగ్గరికి పోయినా. మా డాడీ దగ్గరికి పోయి డాడీ జీతం పెరిగింది అన్న. ఎంత పెరిగింది అన్నాడు. 25,000 అంటే ఎంతరా? 25,000. ఉడకాడి చెప్పి ఇంటర్నేట్ అని చెప్పి పైసలు వచ్చినాయి కదా అని చెప్పి అట్ట తిరిగి వచ్చి ఓ ముందు తీసుకొచ్చిన మెడకేసి చెప్పాలి చెప్పాలి పెళ్ళి కదా పెళ్ళి కదా పెళ్ళని ఆలయాలు కూడా మనకు ప్రాబ్లం. ఇప్పుడు మనమన్నా అనుకో మహిళా సంఘాలని మనకే వద్దు, అప్పుడు అనిపిస్తే పేవద్దు. సరే మామూలు చెప్పిన పెళ్ళయ్యే ముందల హ్యాపీగా ఉండలేదు. పెళ్ళి అంటే ఇష్టం లేదు కూడా ఫిక్స్ కాగానే ఫేస్లో నవనాడులు మొత్తం స్పందిస్తాయి. కార్డు ఇస్తాడు కదా పోయి. ఇప్పుడు దొరకదు సార్ ఇంటికి పోయి సార్ కార్డు ఏంటి పెళ్లి సార్ ఏమైంది పెళ్లి చేసుకుంటా ఎక్స్పీరియన్స్ ఉన్నాలేమో నీకు అయ్యేది పెళ్ళేరా అవుతారు. పెళ్ళి అయినాక జరిగే ఏర్పాట్లలో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మామూలు ఇన్వాల్వ్మెంట్ కాదు. డీజే కాడికెళ్ళి డీజే లైట్ల కాడికెళ్ళి డిస్కో లైట్ల కాడికెళ్ళి బరాతోళ్ళ కాడికెళ్ళి బరాతల ఎగేటోళ్ళ కాడికెళ్ళి వాళ్ళ కోసం మందు కాడికెళ్ళి ప్లాన్ ఉంటుంది. ఎస్ఆర్ ఇంత సంతోషంగా ఉంటుంది పెళ్ళి అయిన దాకా. ఇట్లాంటి స్టేజ్ మీద ఒక 1,000-2,000 మంది కూర్చోబెట్టి ఒంగవాడు తాగి అనిపిస్తాడు కదా. ఇది ఒక 10 మంది ఉంటుంది, 20 మంది 10 మంది ఏమో ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, 10 మంది ఆల్రెడీ బ్యాచులర్స్. ఆ 20 మంది నేను చూసుకుంటా, నువ్వు వాళ్ళని చూసుకుంటా దోస్తులు కదా వాళ్ళు. ఓ 3 అయ్యా చేసినావా ఇట్లా 3 ముళ్ళు వేసినాక ఓ 3 అయ్యా లేచినావా, ఓ 3 అయ్యా లేచినావా. పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకు సైజులు కానీ అయిపోయా ఎట్లా బతుకుతాడో ఇక ఫ్యూచర్. పెళ్లి కానీ బ్యాచులర్స్ ఏమనుకుంటారు అంటే ఎంత బాగుందేమో పెళ్లి, కాళ్ళు కడుగుతురు, మెట్టలు పెడుతురు, బాసికాలు కడుతురు, బంగారం కడుతురు. నాకెప్పుడు అవుతుందో నేను ఇట్లా అంటే కాదు శుభమస్తు పుట్టదు నేను పెద్దదాన్ని చేసుకుని ఇలా అనుకుంటున్నాను. నువ్వేమో ఒట్టు మీద ఉన్నావు, పెళ్ళైన చేతిలో పడ్డారు, మిగతా బయట నిలబడి చూస్తున్నారు. రాకెట్గా వేస్తాను వేస్తాను కాబట్టి ఒక్క సంవత్సరం దాకా భార్య భర్తలు ఎప్పుడంటే బంగారం నువ్వు దొరకడం నా అదృష్టం, బావా నువ్వు దొరకడం కూడా నా అదృష్టం, నేను మీ అమ్మ నా కోసమే కన్నది. సంవత్సరం దాకా ఏ డైలాగ్ సేమ్ డైలాగ్ ఉంటా నిన్ను చేసుకోవడం వల్ల నా జీవితం దాకా నువ్వు నా జీవితంలో రాకుండా నేను కథ నా లవర్ చేసుకుని ఇంకా బాగుంటుంది. ఈ లవర్ ఉన్న విషయం అప్పుడు చెప్పలేదు నా నుంచి 3 దోమాలు అవుతుంది. ఎస్ సార్ జస్ట్ నేను నవ్వడానికి చెప్పలేదు. భార్య భర్తల మధ్యన ప్రేమను కూడా వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత్వాన్ని కూడా డిసైడ్ చేసే ఒక వండర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటి ఏంటది? ధనం మూలం. మీరు ఎప్పుడైనా కేపీహెచ్పీలు కానీ
హైదరాబాద్ లాంటి మంచి మంచి ఎక్కడైనా హైదరాబాద్ బెంగళూరు ఎక్కడైనా మంచి కాస్ట్లీ ఏరియాలలో భార్య భర్తలు బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడుకోవాలని చూసిరా పనులే ఆ వీడని పోతే ఇక్కడ ఎంత అవుతుందండి దాని వెనుక కూడా రీజన్ ఏంటంటే మనీ ఎస్ఆర్లో పైసలు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే నాకు తెలియదు ఎవరు చెప్పాలి పైసలు జీవితంలో ఒక బాగా పనిచేయాలి